Audio Jungle. కాకమ్మ కథ. కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. కాకి చిరకాలమున్ననే కార్యమగును అనే పద్యం మీరు చదివే ఉంటారు. లోకులు పలుగాకులు అని సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం. కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయిన వాళ్ళ మనస్సులో ఏవైనా తీరని కోరికలు ఉంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళ కోరికలు తీర్చటానికి ఒప్పుకుంటాం. కాకులెంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి. శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది. కాకమ్మ తల్లిదండ్రులు చాలా ప్రజ్ఞానవంతులు. ఎండు పుల్లలు, చీపురు పుల్లలు, రకరకాల ఈకెలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు. పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు. ఈకలు లేని ఒళ్ళు, బోడి తల, తలకన్నా పెద్ద ముక్కు, చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కానీ మనం కాకి పిల్లల్ని చూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవికారంగా కనిపించిన కాకిపిల్ల కాకికి ముద్దు. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదూ. కాకమ్మకు 3 తోబుట్టువులు, 2 అన్నదమ్ములు, 1 చెల్లెమ్మ ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో 2 మరీ ఆశాపాతకులు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళు 2 అందిపుచ్చుకొని కాజేసేవారు. మిగతా పిల్లలకది కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కారని, కోయిలలని కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటపడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులకు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతిపరిచింది. కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్ల మీదకి, ఇంటి కప్పుల మీదకి ఎగరటం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రులు వెంట కాకమ్మక్క తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉన్నది. రోజూ దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు పెడతాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేలమీద పొర్లాడుతున్నది. కాకమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కూడా మళ్ళీ అరిచింది. కుక్కకు కోపం వచ్చి మురిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసుగెత్తింది. ఈ సంగతి గ్రహించిన కాకమ్మ తల్లి కావ్ అని అరిచి కుమార్తెను హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముక అందుకొని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడు గారింటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా ఎరుగుదురు. వాడి దగ్గర వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాణ్ణి ఎన్నిసార్లో ఏడిపించారు. బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింట్లో మాంసం వండుకోరు. ఆవాల రాముడు వాళ్ళ ఇంటి పంచలో తప్ప అన్నం తినని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పళ్ళెంలో అన్నం పెట్టుకుని మనమడికి వడ్డించటానికి వంట ఇంటి నుంచి వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జారి విడిచింది. అది కర్మ చాలక
అవ్వ చేతిలో ఉన్న అన్నం పళ్ళెంలో పడింది. కాకులు పడి చావా, కంచెడు అన్నం గంజికుంటంలో పోయాల్సి వచ్చిందే అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది. అసలే రేషన్ రోజులు కదా, అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేదే ఏ కాకులకో వెయ్యక గంజికుంటంలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకు అంత లోకువా? అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంటింట్లో గారెలు వండుతున్నది అవ్వ. కాకమ్మ వంటింట్లోకి జొరపడి ఒక గారె పట్టుకున్నది. ఇంతలో తలుపు దబాలున మూసిన చప్పుడయింది. బండరాముడు అవ్వా, కాకి వంటింట్లో చేరింది, గబ్బున రా 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 అని కేకలు పెట్టాడు. చంపు చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులు గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తుకుపోయి కాకమ్మ చంపడానికి పెద్ద గడ తెచ్చాడు. అది పట్టుకొని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గడ నుంచి తప్పించుకోవటానికి అటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మ కేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. అటక మీద జాడీలో కింద పడి పగిలిపోయాయి. ఏం చేస్తున్నావురా బండ వెధవ, చాలే నీ కాకి వేట అని అవ్వ బయట నుంచి లబలబలాడింది. ఈసారి చూడు అవ్వ, ఈ కాకి నేం చేస్తానో అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పొయ్యి మీద బూరెల మూకుడికి తగిలి నెయ్యి యావత్తు పొయ్యి లోపడి బొగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపులు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటికి జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముణ్ణి బాధడం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. ఆ కుర్రవాడు నిన్నంటలేదు కదా, ఎందుకంటే మనిషి చెయ్యి తగిలితే కాకి మైలు పడుతుంది. మైలు పడ్డ కాకి నెవ్వరూ పెళ్లాడరు అంది కాకమ్మ తల్లి. లేదమ్మా, నన్ను అబ్బాయి తాకలేదు అన్నది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది. స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.